ఈ ఫోటోలో ఉన్న జంటను చూశారు కదా, పెళ్లి చేసుకుని ఎంత సంతోషంగా ఉన్నారో, చూడడానికి మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు. మీరు కూడా వావ్ సూపర్ శతమానం భవతి అని దీవించేస్తారేమో, జర్ర కొంచెం సేపు హోల్డ్ ఆన్ అవ్వండి. వీళ్ళిద్దరూ కూడా గత 3 ఏళ్లుగా డీప్ లవ్ లో ఉండి రీసెంట్ గానే పెళ్లి చేసుకున్నారు. ఏం లవ్ చేసుకుని పెళ్లి చేసుకుంటే తప్పేంటని అంటున్నారేమో. వీళ్ళిద్దరి రిలేషన్ గనుక మీకు తెలిస్తే మామూలు చీపురు కాదు, బాత్రూమ్ గడికి చీపురుతోని కొడతారు. కారణం ఏంటంటే వీళ్ళిద్దరూ సొంత అక్క తమ్ముళ్ళు. వీరిద్దరి తల్లులు సొంత అక్క చెల్లెలు. ఈ ఘోరం అంతా ఎక్కడ జరిగిందంటే కర్ణాటకలోని చిక్కబళ్ళాపూర్లో జరిగింది. ఆ అమ్మాయి ఇంట్లో ఆమెకు పెళ్లి నిశ్చయమైందని ఈ పరమ పవిత్ర లవర్స్ ఇద్దరు లేచిపోయి మరి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకోవడమే కాకుండా మాకు రక్షణ కల్పించండి అని చెప్పేసి పోలీసుల దగ్గరికి వెళ్లారంట. ఆ అమ్మాయిని కన్నవాళ్ళు వద్దమ్మా నువ్వు చేసిన దానికి మేము బతకలేమమ్మా అంటే ఆ పతివ్రత మీ చావు మీరు చావండి, నా మొగుడు మాత్రం నా తమ్ముడే అని సిగ్గు సరం లేకుండా చెప్తుందంట. ఈమె పేరు శశికళ కాదు, కామకళ అని పెట్టుకుంటే బాగా సరిపోయేదేమో. ప్రేమ గుడ్డిదంటారు గాని మరీ ఇంత గుడ్డిదా? వావి వరుసలు మర్చిపోయి పెళ్లి చేసుకునేంత కామం కళ్ళకు కప్పేసిందా? ఈ కలికాలంలో ఇలాంటి బంధాలు ఇంకెన్ని చూడాలో. నిజంగా బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం వచ్చేసిందా అని అనిపిస్తుంది ఇలాంటివి చూస్తుంటే. ఈ జంట చేసింది కరెక్టే అంటారా? మీ అభిప్రాయం ఏంటి?